హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మంచి రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను 1/2 kg వరకు దోరగా ఉన్న గట్టిగా ఉన్న ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. వాటిని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి, లేదా ఒక అరగంట పాటు ఆరబెట్టుకుంటే తడి ఆరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ 4-5 ఘాట్లు పెట్టుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఉసిరికాయలు బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఉప్పు కారం కూడా ఉసిరికాయలకి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఉసిరికాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయల్ని సాఫ్ట్గా అయ్యేలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు తీసుకొని వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మనం వేయించి పక్కకు పెట్టుకున్న జీలకర్ర ఆవపొడి 1 స్పూన్ వేసుకొని అందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న జీలకర్ర ఆవపొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 50 గ్రాముల కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 40 గ్రాముల ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకోవాలి. వాటిని జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసి కలిపి పక్కకు పెట్టుకున్న ఉసిరికాయలని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనకు ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.